హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ డేటా హ్యాండ్లింగ్. సో డేటా హ్యాండ్లింగ్ సంబంధించి మనం కోర్సెస్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సమ్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగిందండి. సో ఈ రోజు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ సమ్ అనేది మీకు డెమో పర్పస్ అయితే ఈ క్లాస్ యూస్ అవడం అయితే జరుగుతుంది. సో ఫర్దర్ క్లాసెస్ మీరు వినాలనుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీలో నవోదయ మరియు సైన్స్ స్కూల్కి సంబంధించి ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి. సో అక్కడ నుంచి మీరు ఆ క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే డేటా హ్యాండ్లింగ్ లో మనకి సో ఎటువంటి సమ్స్ వస్తాయి ఒకసారి జాగ్రత్తగా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ లోకి మనం వెళ్ళినట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ మనకి స్క్రీన్ లో ఎప్పుడు కూడా డేటా హ్యాండ్లింగ్ అనగానే సో మనకి ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రీవియస్లీ మనం ఏదైతే డెమో క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందో అందులో ఎన్ని రకాల మనకి డయాగ్రామ్స్ అనేవి ఇస్తారు అవన్నీ కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద డయాగ్రామ్ అనమాట. దీన్ని మనం లైన్ గ్రాఫ్ అని అనడం అయితే జరుగుతుంది, రైట్? సో ఈ లైన్ గ్రాఫ్ లో మనకి వాడు ఏదైతే డేటా అనేది ఇవ్వాలనుకున్నాడో డేటా మొత్తం కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ గ్రాఫ్ మనం చూసి మనం డేటా అసలు ఏమి ఇచ్చాడు ఏంటనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకొని తర్వాత మనం ఏదైతే వాడు సమ్స్ అనేది ఇచ్చాడో సమ్స్ మనం చదివినట్లయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో తద్వారా ఏంటంటే మనం ఈజీగా ఆన్సర్స్ అనేవి చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే సో ఒకసారి ఇక్కడ ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ద గివెన్ లైన్ గ్రాఫ్ షోస్ ద కెపాసిటీ ఆఫ్ పెట్రోల్ యూస్డ్ బై సోనం ఫ్రమ్ మార్చ్ టు జులై. ఓకేనా? సోనం అనే వ్యక్తి మార్చ్ నుంచి జూలై వరకు తను పెట్రోల్ ని ఏ విధంగా కన్స్యూమ్ చేసింది. ఓకేనా? సో తన పెట్రోల్ ఏ విధంగా ఉంది, యూజ్ చేసిన పెట్రోల్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన గ్రాఫ్ అనేది ఇక్కడ మనకి లైన్ గ్రాఫ్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ గ్రాఫ్ మనం చూసినట్లయితే సో క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వై యాక్సిస్ లో మనకి ఏం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ యూస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే తను కన్స్యూమ్ చేసిన పెట్రోల్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ అనేది వై యాక్సిస్ లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది లీటర్స్ లో మనకి ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఒకసారి గ్రాఫ్ లో మనకి ఎవ్రీ 5 డిజిట్స్ ఏవైతే ఉంటాయో 5 డిజిట్స్ ద్వారా మనకి గ్రాఫ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. అండ్ మనకి ఎక్స్ యాక్సిస్ లో మనం చూసుకున్నట్లయితే సో మంత్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మార్చ్ నుంచి జూలై అన్నాడు కాబట్టి మార్చ్ నుంచి జూలై వరకు ఎన్ని మంత్స్ ఉంటాయో సో ప్రతి నెల తను కన్స్యూమ్ చేసిన పెట్రోల్ అయితే ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే మార్చ్ లో తను సో 15 ఓకేనా సో 15 లీటర్స్ అయితే తను యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఏప్రిల్ లో మనం చూసుకున్నట్లయితే సో 25 లీటర్స్ అయితే తను యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మార్చ్ లో చూసుకున్నట్లయితే సో 35 లీటర్స్ అనేది తను యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ లో చూసుకున్నట్లయితే 20 లీటర్స్ అనేది తను యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ జూలైలో మనం చూసుకున్నట్లయితే 30 లీటర్స్ అనేది పెట్రోల్ తను యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ గ్రాఫ్ ద్వారా మనకి లైన్ గ్రాఫ్ ద్వారా మనకి ఏంటంటే సో తను స్వర్ణం అనే వ్యక్తి ఏ విధంగా పెట్రోల్ ని కన్స్యూమ్ చేసింది, ఎవ్రీ మంత్ ఎన్ని లీటర్స్ తను కన్స్యూమ్ చేసిందో సో క్లియర్ గా మనకి గ్రాఫ్ లో అయితే సో మనకి ప్రొవైడ్ అయితే చేసేస్తాడు. ఇప్పుడు ఈ గ్రాఫ్ అనేది మనకి క్లియర్ గా అర్థమైంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశ్న ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అది మనం చదివినట్లయితే సో దానికి ఆన్సర్స్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 2 బిట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే how much less quantity of petrol was used in June than April. ఓకేనా? సో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఏదైతే పెట్రోల్ తను యూజ్ చేశారో వాటి మధ్య డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో ఇది ఏప్రిల్ మంత్, ఇది జూన్ మంత్. ఓకేనా? సో ఏప్రిల్ మంత్ కన్నా జూన్ మంత్ అనేది ఎంత తక్కువ అనేది పెట్రోల్ తను యూజ్ చేసింది అనే విషయం మనకి ప్రశ్నలు అయితే క్లియర్ గా అడుగుతుంది. ఓకేనా? మరి ఒకసారి జాగ్రత్తగా చూడండి. హౌ మచ్ లెస్ దెన్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ వాస్ యూజ్డ్ ఇన్ జూన్ దెన్ ఏప్రిల్. ఓకేనా? సో ఏప్రిల్ కన్నా తను జూన్ లో ఎంత తక్కువ పెట్రోల్ యూజ్ చేసింది అనే విషయాన్ని మనకి ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చూసినట్లయితే సో ఏప్రిల్ లో మనకి ఎంత 25 లీటర్స్ అనేది సో స్వర్ణం యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సో జూన్ లో ఎంత యూజ్ చేసిందమ్మా సో 20 లీటర్స్ అనేది సో తన పెట్రోల్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. సో రెండింటి మధ్య మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉందో మనకి సో 5 లీటర్స్ అనేది ఉంది కాబట్టి సో 5 లీటర్స్ అనేది మనకి సో ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? సో 5 లీటర్స్ అనేది ఫస్ట్ వన్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ యూజ్డ్ ఇన్ ఆల్ 5 months అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే తను ఈ 5 months లో టోటల్ పెట్రోల్ ఎంత క్వాంటిటీ యూజ్ చేసింది అనే విషయాన్ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే టోటల్ గా 5 months లో తను ఎంత పెట్రోల్ అనేది యూజ్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చ్ చూసుకున్నట్లయితే సో 15 లీటర్స్. అండ్ నెక్స్ట్ మనం ఏప్రిల్ చూసుకున్నట్లయితే సో 25 లీటర్స్.
అండ్ నెక్స్ట్ మే చూసుకున్నట్లయితే సో 35 లీటర్స్, రైట్. అండ్ జూన్ చూసుకున్నట్లయితే మనకి సో 20 లీటర్స్. అండ్ ఫైనల్లీ జూలై చూసుకున్నట్లయితే 30 లీటర్స్ అనేది తను యూజ్ చేయడం అయితే జరిగింది. సో టోటల్ ఈ మొత్తాన్ని మనం ప్లస్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 125 లీటర్స్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ దెన్ ఆన్సర్ 5, సెకండ్ వన్ ఆన్సర్ మనకి 125 లీటర్స్ అనేది మనకి ఆన్సర్ కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో మరొకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో డేటా హ్యాండ్లింగ్ సమ్స్ అంటే మనకి సో ప్రత్యేకించి ఏమన్నదమ్మా, సో ప్రీవియస్ డెమో క్లాసెస్ లో మీకు ఏవైతే డయాగ్రామ్స్ ప్రొవైడ్ చేశానో సో అదే విధంగా మనకి డయాగ్రామ్స్ అనేది అవ్వటం అయితే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అసలు డయాగ్రామ్స్ లో మనకి డేటా ఏమి ఇచ్చాడని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోగలగాలి. సో మనం ఈ క్లాసెస్ అనేది జాగ్రత్తగా విన్నట్లయితే సో టోటల్ అన్ని రకాల డయాగ్రామ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ లైన్ గ్రాఫ్ లో మనకి డేటా అనేది ఏమి ఇచ్చారంటే సో క్లియర్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో చాలా క్లియర్, ఏప్రిల్ కన్నా జూన్ మంత్ లో ఎంత తక్కువ పెట్రోల్ యూజ్ చేసిందంటే 25 లీటర్స్ ఏప్రిల్ యూజ్ చేసింది. సో జూన్ లో మనకి 20 లీటర్స్ యూజ్ చేశారు. డిఫరెన్స్ అనేది 5 కాబట్టి 5 లీటర్స్ అనేది మనకి ఆన్సర్ అనమాట. సో టోటల్ 5 మంత్స్ తను కన్జ్యూమ్ చేసిన పెట్రోల్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో టోటల్ తను కన్జ్యూమ్ చేసిన పెట్రోల్ మొత్తం కూడా మనం ప్లస్ చేసుకున్నట్లయితే 125 లీటర్స్ అనేది మనకి రావడం అయితే జరిగింది. ఓకేనా. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ డేటా హ్యాండ్లింగ్ సంబంధించి సమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చమ్మా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ మనం అటెండ్ అవ్వాలి, ఎన్ని రకాల మోడల్స్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకోవాలి. వచ్చిన తర్వాత వీటి మీద ఎటువంటి బిట్స్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది అవంతా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ డేటా హ్యాండ్లింగ్ అనేది మనం చేయగలగాలి అంటే సో అందుకే మనకి లెసన్ అనేది లాస్ట్ లో ఉంటుంది. సో ప్రీవియస్ మన మ్యాథమెటిక్స్ అంతా కూడా క్లియర్ గా మనం నేర్చుకున్నట్లయితే సో డేటా హ్యాండ్లింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి సో లాస్ట్ ప్రీవియస్ లెసన్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయో సో వాటన్నిటిని బేస్ చేసుకొని మనకి ఇక్కడ సో ఒక ప్రశ్న అనేది అడగొచ్చు అనమాట. సో కొన్నిసార్లు మనకి యావరేజ్ అడుగుతాడు, కొన్నిసార్లు మనకి పర్సెంటేజ్ అడుగుతాడు, కొన్నిసార్లు మనకి ఇలా ఎడిషన్స్ అడుగుతాడు, కొన్నిసార్లు డిఫరెన్స్ అడుగుతాడు. సో డిఫరెంట్ గా అడగొచ్చు అనమాట, ఏ విధంగా అయినా అడగొచ్చాడు వాడు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం సో ప్రీవియస్ మ్యాథ్స్ అనేది మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే అంత జాగ్రత్తగా మనం ఏంటంటే ఇక్కడ డేటా హ్యాండ్లింగ్ సంబంధించి మనం చేయొచ్చు. సో క్లాసెస్ లో మీకు అన్ని రకాల డయాగ్రామ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో అన్ని రకాల సమ్స్ కూడా మీకు ఎటువంటి సమ్స్ వస్తాయి ఏంటి అవన్నీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ జరిగింది. వాటికి సంబంధించి మేము ఏంటంటే మీకు ఎగ్జామినేషన్స్ కూడా ప్రొవైడ్ చేసాం, నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఆ ఎగ్జామ్స్ అనేవి మీరు క్లియర్ గా చూసినట్లయితే సో అటెండ్ చేసినట్లయితే సో ఇంకా మంచి క్లారిటీ అనేది వస్తుంది. మెటీరియల్స్ లో కూడా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ప్రొవైడ్ చేసాం, మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఇంకాస్త క్లారిటీ అనేది వస్తుంది. సో చాలా ఈజీగా ఇక్కడ నుంచి మనం ఏంటంటే మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే ప్రాక్టీస్ ఒకటి బాగా చేసినట్లయితే చాలా ఈజీగా చేస్తాం. ఓకేనా. సో మన అన్నపూర్ణ అకాడమీ నుంచి షార్ట్ టర్మ్ బ్యాచెస్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో లింక్ అనేది యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మళ్ళీ చెప్తున్నాను. అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఆన్లైన్ క్లాసెస్కి ఎంత తొందరగా మీరు అటెండ్ అయితే అంత మంచిది అనమాట. సో అక్కడ మీకు అంతా కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. సో రేపటి వీడియోలో మరికొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఓకే.